నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనమైతే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాం వరల్డ్ ఆస్తమా డే ఈ రోజు ఉంది కాబట్టి సో దాని సందర్భంగా ఈ రోజు మనం ఒక స్పెషల్ డాక్టర్ ని ఇక్కడ కలవడానికి వచ్చాము ఆయనే డాక్టర్ రఘునాథ్ రెడ్డి స్పెషలిస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ పల్మనాలజీ సో ఆయనతో ఈ రోజు ఆస్తమా గురించి కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం వరల్డ్ డే ఆస్తమా ఉంది కదా ఈ రోజు సో దాని సందర్భంగా ఆస్తమా అనేది లైక్ మనుషులు ఎలా స్టార్ట్ అవుతుంది దానివల్ల ఆస్తమా గురించి మీరు ఏం చెప్తారు వరల్డ్ ఆస్తమా డే అనేది మనం ప్రతి సంవత్సరం జరుపుకునేది WHO ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఆస్తమా డేని మనకి మే నెలలో ఫస్ట్ ట్యూస్డే ఎవ్రీ మే ఫస్ట్ ట్యూస్డేని వరల్డ్ ఆస్తమా డేగా మనం సెలబ్రేట్ చేస్తాం అండ్ మే మంత్ని వరల్డ్ ఆస్తమా మంత్గా కూడా మనము సెలబ్రేట్ చేస్తాం అంటే ఒక జబ్బుని ఆస్తమాని మనం సెలబ్రేట్ చేయడం ఏంటని మీకు అనుమానం రావచ్చు ఈ సెలబ్రేషన్ అనేది పండగలాగా కాదు కానీ బేసిక్ గా ఇది జనాల్లో అవగాహన కల్పించేదానికి అనేసి స్టార్ట్ అయిందన్నమాట సో ఒక పర్టికులర్ డేని తీసుకొని ఆస్తమా గురించి డిస్కస్ చేస్తే మనకి చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఫోబియాస్ ఉన్నాయి యాజ్ ఫార్ as ఆస్తమా ఇస్ కన్సర్న్ సో అవన్నీ పోగొట్టేదానికి మనము WHO has come up with this ప్రోగ్రామ్ అన్నమాట అంటే ఎవ్రీ సంవత్సరం ఆస్తమా డే గురించి మనం సెలబ్రేట్ చేసుకుని దాని గురించి మాట్లాడి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది సో ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అనేసి అంటే ఆస్తమా గురించి మనకు అవగాహన ఉంటే మన ఈజీగా ఆస్తమాని కంట్రోల్ చేయగలుగుతామని దీని గురించి ఇంతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఆస్తమాకి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇన్హేలర్స్ రూపంలో కానీ లేకపోతే ఇప్పుడు కొత్త రకంగా టాబ్లెట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి బయలాజికల్స్ అని కూడా వచ్చాయి అనమాట సో రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అనమాట అండ్ 95% ఆఫ్ ఆస్తమా ఈజ్ ఈజీలీ కంట్రోలబుల్ ఆస్తమా ఓన్లీ ఒక 5% మంది ఆస్తమానే చాలా మంది సివియర్ గా ఉంటుందని అనుకుంటాం కానీ మిగతా 95% మందికి ఆస్తమా చాలా ఈజీగా కంట్రోల్ చేయదగింది రెగ్యులర్ గా ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటే ఈజీగా కంట్రోల్ చేయగలిగిన ఆస్తమానే ఉంటుంది కాకపోతే ఈ అవగాహన లోపం వల్ల అండ్ మూఢనమ్మకాల వల్ల అండ్ వాస్తవాలకి అతీతంగా వాళ్ళ ఆలోచన విధానం వల్ల ఆ ట్రీట్మెంట్ ని వాళ్ళు తీసుకోవట్లేదు అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ ని తీసుకోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తమా కాంప్లికేట్ అయ్యి అది చాలా సివియర్ అవుతుంది దానివల్ల వాళ్ళకి పేషెంట్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డెత్స్ కూడా అవుతున్నాయి ప్రపంచంలో ఆస్తమా చాలా కామన్ అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నామంటే ఆల్మోస్ట్ లైక్ 30 to 325 మిలియన్ ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు మన ఇండియాలోనే ఆల్మోస్ట్ 3.5 నుంచి 4 కోట్ల మంది ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు కానీ మన ఇండియాలో ఒక ఆస్తమా అనేసరికి అది ఒక చెడ్డ పదం లాగా అయిపోయింది అనమాట ఆస్తమా అనేసరికి చాలా మంది భయపడతారు ఎందుకు అంటే ఇంతకుముందు ఆస్తమాకి ట్రీట్మెంట్ అవైలబుల్ లేని టైంలో ఆ సఫరింగ్ చాలా ఉండేది పేషెంట్స్ కి సో ఆ మైండ్ సెట్ ఇంకా అలానే ఉందన్నమాట ఇప్పటికి కూడా ఇన్హేలర్స్ ఉన్నా కూడా చాలా మంది వాడడానికి భయపడతా ఉంటారు వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి ఇన్హేలర్స్ వాడామంటే ఆ ఇన్హేలర్స్ అలవాటు అయిపోతాయేమో అని లేకపోతే ఆ ఇన్హేలర్స్ తీసుకుంటే లంగ్స్ వీక్ అయిపోతాయేమో అని లేకపోతే ఆ ఇన్హేలర్స్ రెగ్యులర్ గా వాడితే దానికి అడిక్ట్ అయిపోతాం అనేసి అండ్ ఇన్హేలర్స్ లో స్టెరాయిడ్స్ ఉంటాయి కాబట్టి అది మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని ఈ రకంగా చాలా రకాలుగా అపోహలు ఉంటున్నాయి అనమాట దానివల్ల వాళ్ళు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ని యూజ్ చేసుకోవట్లేదు సో ఇన్హేలర్ వాడడం వల్ల ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఎక్కడన్నా మళ్ళీ తేల్చిందా సార్ లేదు ఇన్ఫాక్ట్ ఇన్హేలర్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా అసలు బేసిక్ గా ఆస్తమా అంటే ఏంటని అవగాహన ఉంటే మనం దాని ట్రీట్మెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఆస్తమా అంటే ఏంటి అంటే ఆస్తమాలో మనకి గాలిపోయే గొట్టాలు ఉంటాయి అంటే విండ్ పైప్స్ అంటాం కదా ఆ గాలిపోయే గొట్టాల్లో ఇన్ఫ్లమేషన్ అంటాం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో చెప్పాలంటే కొలోకియల్ గా వాపులాగా అనుకోండి సో ఒక వాపులాగా ఉంటుంది సో ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఆ గాలిపోయే గొట్టాలు చాలా ఇరిటబుల్ గా ఉంటాయి అందుకనే చిన్న ట్రిగ్గర్ కి కూడా అవి స్పాజం లోకి వెళ్ళిపోతాయి స్పాజం అంటే కుచించుకుపోతాయి ఆ కుచించుకుపోయినప్పుడు ఏంటంటే గాలి పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది అందుకనే పేషెంట్స్ కి గాలి తీసుకోవడం మొదలడం ఈజీగా ఉంటుంది అండ్ ఆ నారోడ్ ఎయిర్వేస్ నుంచి గాలి పొయ్యి రావడం వల్ల శబ్దం కూడా వస్తుంది అందుకే అదే పిల్లికూతల్లాగా వినపడతా ఉంటుంది సో ఎయిర్వేస్ కుచించుకుపోవడం వల్ల వాళ్ళకి ఆయాసము దగ్గు అట్లాంటివి వస్తాయి అవి ఎందుకు కుచించుకుపోతున్నాయి అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల అన్నమాట సో
చాలా మందికి అవగాహన లేనిది ఏంటంటే ఆ ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే అది జెనెటిక్ గా మనం చెప్తాము, అది పెద్ద కారణాలు కూడా మనం చెప్పలేము దీనివల్ల అది వస్తుందని. వాళ్ళకు ఉంటుంది అట్లా ఎయిర్వే ఇన్ఫ్లేమ్డ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా ట్రిగ్గర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ట్రిగ్గర్స్ అంటే లైక్ చల్ల గాలికి వెళ్ళారు, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ తిన్నారు, కూల్ డ్రింక్ తాగారు, లేకపోతే డస్ట్ కి ఎక్స్పోజ్ అయ్యారు, లేకపోతే ఏమన్నా పంజెంట్ ఓడర్స్ అంటే పర్ఫ్యూమ్స్ కానీ, లేకపోతే ఎనీ పెస్టిసైడ్స్ వాడుతుంటాం ఇంట్లో కొన్ని, అట్లాంటి దానికి ఎక్స్పోజ్ అయ్యారు. అట్లాంటి ట్రిగర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లేమ్డ్ ఎయిర్వేస్ హైపర్ రియాక్టివ్ గా ఉంటాయి కాబట్టి అవి స్పాజమ్ లోకి వెళ్తాయి, అంటే కుచించుకుపోతాయి. దానివల్ల గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట. బట్ అప్పటిదాకా నార్మల్ గా ఉన్న ఎయిర్వేస్ వల్ల వాళ్ళకి గాలి బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు యాక్చువల్ గా. కానీ ఎయిర్వేస్ ఎప్పుడైతే నేరో అవుతాయి అప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ తెలుస్తాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఈ చల్లగాలికి వెళ్ళినప్పుడే ఆస్తమా వస్తుంది, లేకపోతే నాకు ఆస్తమా లేదు, లేదా నేను దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడే నాకు ఆస్తమా వస్తుంది, లేకపోతే నాకు ఆస్తమా లేదు, నేను కూల్ డ్రింక్ తాగినప్పుడే నాకు వస్తుంది, లేకపోతే నాకు చలికాలంలోనే దగ్గు వస్తుంది, సో అని అట్లా అంటుంటారు అనమాట. కానీ యాక్చువల్ గా ప్రాబ్లం ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ట్రిగ్గర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు అటాక్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఆ అటాక్ కి అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఇన్హేలర్స్ అప్పుడు వాడతారు, అప్పుడు ఆయాసంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా రిలీవర్స్ వాడుతూ ఉంటారు అనమాట. సో అది వాడినప్పుడు కొద్దిగా ఎయిర్వేస్ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతాయి, గాలి తీసుకోవడం ఈజీ అవుతుంది. అప్పుడు ఏమనుకుంటారు, నాకు ఆస్తమా తగ్గిపోయిందని మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం మానేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఆస్తమా వల్ల అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు రెగ్యులర్ గా ట్రీట్మెంట్ అనేది వాడట్లేదు. వాళ్ళకి చేయాల్సింది, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఆస్తమా పేషెంట్స్ ఈ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది క్రానిక్, అంటే చాలా లాంగ్ గా ఉంటుంది. ఆస్తమా అన్నది క్రానిక్ డిసీజ్, మన బీపీ షుగర్ లాంటి డిసీజ్ అనమాట. అంటే బీపీ గానీ షుగర్ గానీ కంట్రోల్ చేయగలుగుతాం, అట్లా అనేసి పూర్తిగా పోదు. ఆస్తమా కూడా అంతే. రెండోది, బీపీ షుగర్ కి మందులు వాడతాం, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, షుగర్ కంట్రోల్లోకి వచ్చినా కూడా మనం మందులు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. కానీ ఆస్తమా వరకు వచ్చేసరికి చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఒక్కసారి దగ్గు ఆయాసం తగ్గిపోగా నాకు ఆస్తమా లేదు, తగ్గిపోయిందని మందులు మానేస్తాం. సో అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. సో మందులు, ఎఫెక్టివ్ మందులు అవైలబుల్ ఉన్నా కూడా దానిని ఉపయోగించుకోకుండా ఆస్తమా ప్రోగ్రెస్ అవ్వజేసుకొని దానివల్ల కాంప్లికేషన్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు. దీనికోసం అనేసి WHO ఏం చేస్తుందంటే ఈ అవగాహన కలగాలి జనాల్లో. ఆస్తమా అన్నది వెరీ ఈజీలీ కంట్రోలబుల్ ప్రాబ్లం, దానికి రెగ్యులర్ గా మెడికేషన్స్ వాడితే కంట్రోల్లో ఉంటుంది. ఆ మెడికేషన్స్ లో కూడా ఇన్హేలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ అది అడిక్టివ్ కాదు. అట్లాంటివన్నీ అవగాహన కలిగించేదానికి ప్రతి సంవత్సరం మనం ఈ ఆస్తమా డే అనేది జరుపుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది జెనెటికల్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్ ఆస్తమా, లేకపోతే పొల్యూషన్ వల్ల, లేకపోతే మీరు చెప్పినట్టు అదే జెనెటిక్ గా కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి పిల్లల్లో ఆ ఫ్యామిలీలో ఆస్తమా ఉందంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి లేకపోయినా కూడా ఆస్తమా రావచ్చు. అండ్ ఈ పొల్యూషన్ ఇవన్నీ దానికి ఎక్స్పోజ్ అవడం వల్ల ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ట్రిగ్గర్స్. అండ్ చిన్నపిల్లల్లో చాలా లాంగ్ గా ఎక్స్పోజర్ ఉందనుకోండి పొగకి, దీనికి ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది.